ప్రియమైన యువత అందరికీ కూడా మరందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. నేను పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేటు, ఏఎఫ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్, పిక్కోలు మండలం, పందలబాగ్ గ్రామం. మరి మిత్రులారా, మరి భావితరాలకు అందరికీ చదువు చాలా అవసరం. చదువు అనే సంపద మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబం ఎన్ని సమస్యలనైనా పరిష్కరించుకోవడానికి ఆలోచించే దిశగా తీసుకెళ్తుంది. ఆ చదువు చాలా ప్రాముఖ్యం. మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేది ఏంటంటే, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏప్రిల్ 14th జయంతి రాబోతుంది. ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా వేడుకలు చేస్తారు దేశవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆలోచనల్ని మన గ్రామంలో అందరికీ తెలియచేయాలంటే ఏప్రిల్ 14 సందర్భంగా ఒక మీటింగ్, ఒక సమావేశం, మీటింగ్ కండక్ట్ చేయడం చాలా ఉత్తమం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 14 ఎందుకు చేస్తున్నాం మనం? ఏప్రిల్ 14 గురించి అందరికీ తెలియచేయవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనపై ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏం చేతంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్. కానీ ఆయన 1891 ఏప్రిల్ 14 పుట్టిన తేదీ నుండి మరి 1956 డిసెంబర్ 6 వరకు ఆయన గురించి ఈ రోజున మన అంబేద్కర్ అనే ఎపిసోడ్స్ యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో మీరు ట్రై చేస్తే సుమారు 700 ఎపిసోడ్స్ పైగా ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడు 20 minutes, మినిమం 18 నుంచి 20 minutes, 18 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉంటుంది ఆ ఎపిసోడ్. మనకి ఏదైనా చరిత్ర తెలిస్తేనే మనం ఇతరులకు చెప్పగలం. మనకి ఏమీ తెలియకుండా ఒక సంబరాలు వేడుకలుగా చేసుకోవడం వలన అదే పరిస్థితులను భవిష్యత్ తరాలు కూడా కంటిన్యూ చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఏప్రిల్ 14 ప్రతి గ్రామంలో ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి గ్రామంలో వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. పిబ్యాక్ టు సొసైటీ అంటే నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నీ గ్రామంలో ప్రజలకన్నా తెలియచేయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో లేకపోతే ఒక కులానికో పరిమితం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని. ప్రస్తుత సమాజంలో కులాలు, మతాలు ఏ విధంగా ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారో ఆ విషయాలన్నీ మనకు తెలుసు, చూస్తున్నాం మనం ప్రజెంట్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతుకున్న రోజుల్లో ఆయన సామాజిక పోరాటాలు, సామాజిక ఉద్యమాలు ఎట్లా చేశారంటే, ప్రతిరోజు అవమానాలు, సంఘర్షణలు, ప్రతిరోజు ఒక ప్రక్కన కుటుంబంలో సంఘర్షణలు, ఒక పక్కన సమాజం కోసం ఆలోచిస్తున్నప్పుడు సంఘర్షణలు, ఒక పక్కన చదువుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నిత్యము సంఘర్షణ. ఆ సంఘర్షణలన్నీ పరిష్కరించుకోవడం కోసం మరి అనేక మంది ఆయన ఆలోచింపచేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఏ గ్రామంలో అయితే చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో, పిబ్యాక్ టు సొసైటీ కోసం మీ గ్రామాన్ని మీరు అవేర్నెస్ చేయండి. మీ గ్రామంలో విద్యార్థుల్ని ప్రమోట్ చేయండి. మా గ్రామంలో చదువుకున్న వ్యక్తులకి ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి మీకున్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచిపెట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అంటే అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. మరి మా గ్రామంలో కూడా చాలాసార్లు అంబేద్కర్ జయంతి చాలాసార్లు నేను ముందుండి జరిపించి సాయంత్రకాల సమయంలో
ఒక మీటింగ్ పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని చెప్తూ చదువుకున్న పిల్లలకి అనేకమైన బహుమతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనేక ఉద్యమాలు చేశారు. కానీ మనిషి జీవితకాలంలో చేసిన ఇవన్నీ కూడా ఏం చేశారని ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే మనం ఎవరెవరు ఏం చేస్తాం మన గ్రామాల్లో అనేది మనకు ఒకసారి గుర్తుకొస్తుంది. మరి ఏప్రిల్ 14th, రేపు రాబోయే ఏప్రిల్ 14th ప్రతి గ్రామంలో ఒక ఐడెంటిటీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని యువతలోకి తీసుకెళ్ళాలి. మొట్టమొదటి యువతలోకి ఎంచేతంటే ఈ రోజున గ్రామాల్లో ఎవరైతే చదువుకోలేని యువత ఉందో వాళ్ళు మాత్రమే జయంతులు చేస్తున్నారు. రోజు కష్టపడి ఆ విగ్రహం కడిగి అక్కడ డెకరేట్ చేసి గారిడీలు, వేడుకలు రకరకాల రూపంలో చేస్తున్నారు. కానీ చదువుకున్న వ్యక్తులు కూడా దానికి సహకరించాలని, ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఏది ఏమైనా మనకు అవకాశం వస్తే తీసుకుని మన వంతు యువతకు సపోర్ట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ అంటే ఇది, మనం ఎట్లా ఉంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మన సమాజానికి ఒక ఐడెంటిటీ వస్తుంది అని తెలియచేయవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళదే, ఎవరైతే ఉద్యోగం పొందున్నారో వాళ్ళదే. ఇవాళ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు తెలియచేయచ్చు. అనేక అవకాశాలు ఉన్నాయి ఈ రోజున. కాబట్టి మరి ఏప్రిల్ 14th ప్రతి గ్రామంలో సమావేశాలు పెట్టడానికి మరి పెద్దలు ఎవరైతే అంబేద్కర్ వాదులుగా ఆలోచిస్తున్నారో ఆలోచించండి. ఒక సమీకరణ చేయండి, తెలియచేయండి, చైతన్యం చేయండి. మన గ్రామంలో మన వాడల్ని బాగు చేసుకోవడానికి కృషి చేయండి. ఎందుకంటే ఏ కులానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను చెప్పవలసిన బాధ్యత మనలో ఉంది. మనందరం మనుషులమే. చాలామంది తెలియక బాబాసాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి తెలిసినా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దూరంగా ఉంటారు. మరి ఎవరైతే నెట్టివేయబడినటువంటి సమాజాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు ఘనంగా వేడుకల రూపంలో చేస్తున్నారనేది వాస్తవం. కాబట్టి మరి భారత రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఫస్ట్ లా మినిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అనేక సామాజిక ఉద్యమాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మొట్టమొదటి ఆనాటి కుల నిర్మూలన చేయాలని పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, అనేక పత్రికలు స్థాపించి పత్రికల రూపంలో ప్రచారం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసిన తర్వాత కార్మిక చట్టాలని మార్పు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, అనేక డిగ్రీలు సంపాదించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, అనేక భాషలు వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అన్ని మతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలాంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గురించి మరి మీటింగ్లు పెట్టి మీ గ్రామాన్ని చైతన్యం చేయగలని మీ అందరినీ కోరుతున్నాను. జై భీమ్.